హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. సో నిన్న మనం చూసాము ఢిల్లీలో ఎన్నికల ఫలితాలు. ఈ ఎన్నికల ఫలితాలు పూర్తిగా బీజేపీ వైపే ఉన్నాయి. అది బ్యాలెట్ నుంచి ఈవీఎంలు లెక్కించే వరకు మొత్తానికి ఫైనల్ గా ఢిల్లీలో బీజేపీ జెండా పాతింది. ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి అక్కడ అసలు ఖాతానే ఓపెన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే అసలు కాంగ్రెస్ మీద ఎవరికి నమ్మకం లేదు, పథకాలతో మభ్యపెట్టారు ప్రజల్ని అని చెప్పేసి అంటున్నారు. అయితే ఒక పక్క బీజేపీ గాని ఇంకో పక్క బీఆర్ఎస్ గాని ఇదే అంటున్నారు, మా దమ్మేందో ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికల్లో చూద్దాం అని చెప్పేసి అంటున్నారు. మరి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మరి వేరే పార్టీలు గెలుస్తాయా, అంటే కాంగ్రెసే మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి మరి మేబీ గెలిచే అవకాశం ఏమైనా ఉందా అనేది ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ చూస్తున్నాము చాలా మంది అంటే కాంగ్రెస్ మీద అసంతృప్తితో ఉన్నారు, కొంతమంది అయితే తృప్తితో ఉన్నారు. మరి ఈ తృప్తి అసంతృప్తుల మధ్య కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా లేదా? అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీ ఒకప్పుడు కాంగ్రెస్ కి కంచుకోట, అంటే దాదాపు 15 సంవత్సరాలు అక్కడ పాలించింది. తర్వాత 2015 నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక్క సీట్ కూడా గెలవలేదు. ఇప్పుడు మిగతా పార్టీలు ఏమంటున్నాయంటే ఢిల్లీలో రాహుల్ గాంధీకి వచ్చింది గుండు సున్నా, ఇంకెక్క తక్క అంటే గాడిది గుడ్డు అని చెప్పేసి అంటున్నారు. సో దీని గురించి మనతో పాటు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ ఉన్నారు నీలం రమేష్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఆయన లైన్ లోకి తీసుకుందాం. సార్, ఇప్పుడు మీరు చెప్పండి, ఆల్రెడీ ఢిల్లీలో దాదాపు 15 సంవత్సరాలు గెలిచి ఏకపక్షంగా నడిచింది కొన్ని రోజులు కాంగ్రెస్. కానీ 2015 నుంచి అసలు ఢిల్లీలో అసలు దాని ఊసే లేదు. ఇంకో పక్క మన తెలంగాణలో ఆల్రెడీ ప్రభుత్వంలో ఉంది, కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే మా దమ్మేందో ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికల్లో, అంటే ఇంకో 15 days లో నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా దమ్మేందో చూస్తారు అని చెప్పేసి రెండు ప్రతిపక్షాలు అంటే మీ బీజేపీ గానీ ఇంకో పక్క బీఆర్ఎస్ గానీ అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఏంటంటే తెలంగాణ ప్రజలంతా మన గత 10 సంవత్సరాలలో వీళ్ళు చేసిన అరాచకాన్ని ఇవన్నీ అంటే వీళ్ళు చేసిన అక్రమాలను ఒకరు బయట పెట్టుకుంటూ ఒకరు సెట్ చేసుకుంటూ ఇటు మీరు చూసినట్టయితే ఇది హైడ్రాన్ కూడా ఎంతో పాజిటివ్ తీసుకోవాల్సిన విషయం. అంటే ఎంతో ప్రక్షాళన చేస్తూ ముందు అవుతున్న ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, దీన్ని ఇక్కడ కూర్చున్న అపోజిషన్ లో ఉన్న కేటీఆర్ గారు నిన్న కామెంట్ చేశారు. కేటీఆర్ గారికి ఢిల్లీకి సంబంధం ఏంటి? ఫస్ట్ అది చెప్పాలి. వాళ్ళు అంటే వాళ్ళు బీజేపీతో కుమ్మక్కైనరా, వాళ్ళు బీజేపీకి అమ్ముడు పోయినరా, లేదా వాళ్ళ కేసుల కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే బీజేపీలో ఉన్న వాళ్ళ ఎంపీల కంటే ముందే రెస్పాండ్ అయిన వ్యక్తి కేటీఆర్. అంటే ఒకప్పుడు కేసీఆర్ గారు అరవింద్ కేజ్రీవాల్ కి మిత్రుడు. ఓకే, వాళ్ళ నాన్నను కాదని వాళ్ళ నాన్నకు సంబంధం లేకుండా బీజేపీని ఏదో కూడా కేసీఆర్ గారు తెచ్చుకోవాలి డైరెక్ట్ గా. ఓకే, కానీ కేటీఆర్ గారు కొత్తగా ఆయన విభజిస్తుందని అర్థమవుతా ఉన్నది. అంతేకాకుండా మీరు చూసినట్టయితే ఎక్కడెక్కడైతే ఈ లిక్కర్ స్కామ్ లింకులు ఉన్నాయో అక్కడ ప్రతి దగ్గర ప్రభుత్వం పడిపోవడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో కానీ అక్కడ ఢిల్లీలో కానీ జరిగింది. దాని తర్వాత మీరు అన్నట్టుగా బీజేపీ వాళ్ళు స్పందించి మేము ఇక్కడ కూడా తెలంగాణలో మేమే వస్తాము, మేమే అధికారంలో వస్తాం అంటా ఉన్నాం. ఓకే, నేను వాళ్ళ సూటి ఒకటే అడుగుతా ఉన్నా, మీరు గెలిచారు సంబరాలు చేసుకోండి ఎక్కడి వరకు, ఢిల్లీ వరకు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గత 10, 15, 13 సంవత్సరాల నుంచి మీరు అధికారంలో ప్రధానమంత్రిగా ఉండి కూడా ఢిల్లీలో మీరు ఏం చేయలేదు. అంటే ఏంటి అంటే ఆ 10 సంవత్సరాలు మీ పక్షాలను మోసం చేసిరా? ప్రజా తీర్పు అనేది సిచ్యువేషన్ బేస్ చేసుకొని ముందుకు వస్తా ఉంది. డెఫినెట్లీ మా ప్రభుత్వం మాకు ఉంటది. అదే రకంగా మీరు చూస్తామని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వచ్చే ఎన్నికలలో 100% కాంగ్రెసే చాలా గట్టిగా ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు ఖచ్చితంగా వస్తుంది అంటున్నారు. అండ్ మీరు ఇప్పటి వరకు గమనిస్తా ఉంటే ఇప్పటి వరకు హర్యానా గానీ, ఇటు సిక్కిం గానీ, అండమాన్ గానీ, మిజోరాం గానీ ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ కి అసలు 0 వచ్చింది మీరు గమనించుకుంటే. మరి ఎందుకు అక్కడ ఫెయిల్ అవుతుంది, ఇక్కడ ఎలా సక్సెస్ అయింది అంటారు? అంటే నేను చెప్తానండి, మీరు భారతదేశంలో ఈ 3 రాష్ట్రాలు లేవు, అర్థం చేసుకోవాల్సిన విషయం. దాదాపు నేను ఒక 3 రాష్ట్రాలు చెప్పాను, చాలా ఉన్నాయి, దాదాపు ఒక 9 ఉన్నాయి. లేదు, అదే చెప్తా ఉన్నా. మీరు పోయిన 3 ఎగ్జాంపుల్ తీసుకుంటా ఉన్నారు. మీరు అట్లా తీసుకోకుండా ప్రాసెస్ ఆలోచించండి. ఈ రోజు ఢిల్లీ ఎలక్షన్ లో మీరు లాస్ట్ కాంగ్రెస్ ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు ఓట్ పర్సెంట్ ఎంత పెరిగింది? ఎందుకంటే అధికారం ఉన్న ప్రధానమంత్రిగా ఉండే మోదీ గారు ఢిల్లీలో అధికారం రాలేకపోయారు.
మీరు అర్థం చేసుకోండి. ఉమ్, మేము సెంట్రల్ అధికారంలో లేము. ఓకే, ఢిల్లీ ఓన్లీ మా ఆఫీస్ ఉన్నప్పటికీ కూడా మనం లేవు అక్కడ. ఓకేనా? ఉమ్, అదే రకం మీరు గమనించినట్టయితే ఇప్పుడు మనం తెలంగాణ కన్ఫైన్ అయినట్టయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ నడుస్తా ఉన్నాయి. రేపు ఆఖరి తేదీ. ఓకే, ఇక గత 10 సంవత్సరాలు పాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్ జిల్లా అంటేనే వాళ్ళకు అడ్డ. ఉమ్, కేసీఆర్ పోటీ చేసిండు, హరీష్ రావు పోటీ చేసిండు, సిరిసిల్ల నుంచి మన కేటీఆర్ పోటీ చేసిండు. ఓకే, అదే రకంగా పక్కనున్న నిజామాబాద్ నుంచి మన కామారెడ్డి నుంచి ఎమ్మెల్సీ కవిత గారు. ఓకే, ఇంతమంది ఉన్నా ఈరోజు వాళ్ళు ఎమ్మెల్సీ క్యాండిడేట్ పెట్టే పరిస్థితి లేరు టిఆర్ఎస్. కానీ పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాం. దీన్ని బట్టి మీకు అర్థమైన చిత్తశుద్ధి ఏంటంటే వాళ్ళకున్న చిత్తశుద్ధి ఇప్పుడు ఏంటంటే కేవలం ఈ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడాలి, కేసుల నుంచి బయటపడాలి. అందుకే వాళ్ళు మోదీ జపం చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు కొన్ని మనము ఇప్పుడు తీసుకొచ్చిన కాంగ్రెస్ ఏవైతే ఆల్రెడీ కర్ణాటకలో తీసుకొచ్చిన పథకాలనే మళ్ళీ ఇక్కడ తెలంగాణలో తీసుకొచ్చింది, ఇవి ఇక్కడ ఫెయిల్ అయ్యాయి అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. అవి ఫెయిల్ అవ్వలేవంటారా? మీకు చెప్తానండి, కర్ణాటక అయినా తెలంగాణ అయినా ఢిల్లీ అయినా ఇంకొక రాష్ట్రం అయినా మా మేనిఫెస్టో ఒక సిద్ధాంతం అనేది ఒకటే ఉంటుంది. అంటే పేద ప్రజల కోసం బేస్ చేసుకుని లైన్ ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఓకే, దాని తర్వాత మీరు చూసినట్టయితే తెలంగాణలో ఈ రోజు ఉచిత బస్సు కానివ్వండి, ఇంకెన్నో పథకాలు అంటే బయట పథకాలు 100 నడుస్తా ఉన్నాయి. పబ్లిక్ గ్రహిస్తలేదు. ఎందుకు గ్రహిస్తలేదు అంటే గత 10 సంవత్సరాలు మనం ఒక భ్రమలో ఉన్నాం. ఆ భ్రమం బయటపడి టైం పడుతుంది. మీరు ఇప్పుడు చూస్తే స్థానిక ఎన్నికలలో ప్రజలకు అర్థమైంది. అంటే ఆన్ గ్రౌండ్ నేను చెప్పేది. అంటే మనం ఇక్కడ వీళ్ళు మాట్లాడేది, కేటీఆర్ ట్వీట్ చేసేది, కేసీఆర్ ఫామ్ లో ఉండేది అది కాదని చెప్పేది. నిజమైన గ్రామ పంచాయతీలో నిజమైన పేదవాడు తెలుసు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది. ఒక రేషన్ కార్డు లేదండి 10 సంవత్సరాల నుంచి. మనం ఎన్ని మాట్లాడినా, ఎన్ని డిబేట్లు చేసినా, ఎంత టెక్నాలజీ పెరిగినా, ఏది పెరిగినా ఒక సామాన్యుడు అంటే ఒక ఊర్లో ఉండే మనిషి, ఒక పని చేసుకునే వాడికి, ఒక ఫ్యామిలీకి ఏం కావాలి అంటే 10-15 సంవత్సరాలలో వాళ్ళ పెరిగి ఉంటుంది, పాపులేషన్ పెరిగి ఉంటది, కుటుంబం పెరిగి ఉంటది, వాళ్ళు విడిపోయి ఉంటారు, అన్న తమ్ముడై ఉంటాడు, ఇంకేం జరిగి ఉంటుంది. అవునా కదా? ఇంత ప్రాసెస్ లో ఒక రేషన్ కార్డు ఇవ్వలే పరిస్థితి ప్రభుత్వానికి. కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, ఆ రేషన్ కార్డు అయినా ఇదైనా అవన్నీ ప్రజలు నిజంగా మేలు కలుగుతాయి. దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ సపోర్ట్ ఉంటుంది కాంగ్రెస్. కానీ మీరు ఇవన్నీ సపోర్ట్ ఉంటాయి అంటున్నారు, కానీ మీరు తీసుకొచ్చిన హైడ్రా గానీ, ఇప్పుడు మూసి ప్రక్షాళన గానీ, ఇప్పుడు రోడ్ల విస్తరణ అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేద్దామని చెప్పేసి మీరు కూల్చేసే ఇది గాని, దీని వల్ల చాలా మంది ప్రజలు నష్టపోతున్నాం అని చెప్పేసి వాపోతున్నారు. దానికి ఏమంటారు? మీ వల్ల మీ తరఫున ప్రజలు తెలియాల్సిన విషయం సూట్ చేస్తారండి. డెఫినెట్ గా చెప్పండి. మనం అందరం చదువుకున్నాం. మనం అందరం సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నాం. అంటే వర్షాలు వచ్చినప్పుడు మనం ఏమంటాం, హైదరాబాద్ ఇంత మహానగరము వర్షంలో కొట్టుకోబోతుంది, వర్షంలో బాధితుల 10 ఏళ్ళు ఏడు ఏంటి, వర్షంలో ఇంట్లోకి వెళ్తే ముఖంలో నిలవడం ఏంటి అనేది చాలా నవ్వుకుంటూ తీసుకుంటా ఉన్నాం. ఆ ప్రాబ్లం రాకముందు అది రాకుండా ఎలా చేయాలని సొల్యూషన్ చేసే వ్యక్తే రేవంత్ రెడ్డి గారు. హైడ్రా అనేది లేకపోతే మీరు చూడండి, గోల్డెన్ వర్డ్స్ లో లిఖించబడుతుంది హైడ్రా అనే ఫ్యూచర్ లో హైదరాబాద్ నగరానికి. ఎందుకు అంటే వినండి, ఎందుకు అంటే ఈ రోజు మీరు ఒక ఎయిర్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది. బేగంపేట ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు కూడా మనందరం చిన్నవాళ్ళం అయినప్పటికీ ఇలాంటి సమస్య వచ్చి ఉంటుంది. ఎందుకు భూమి ఖరాబ్ చేస్తారు, ఇట్లా చేస్తారు అనేది. కానీ ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ తర్వాత దాన్ని ఎక్స్పైర్ చేసి ఎక్కడికి వెళ్ళాం, మనం శంషాబాద్కి వెళ్ళాం. ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిన అవుట్స్కర్ట్స్, ఈ రోజు అది ఒక సెంటర్ ఆఫ్ హబ్ అవుతుంది. ఆ రకంగా గ్రోత్ అనేది కంపల్సరీ. దాన్ని చేసుకుంటూ అంటే దాన్ని నిబంధనలు చేసే వ్యక్తి కావాలి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఓవరాల్ గా నిబంధనలు చేశారు కాబట్టి అంత గట్టిగా చేయగలిగింది. దాన్ని అమ్ముకున్న వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళకి మాట్లాడే అధికారం లేదు, అర్హత కూడా లేదు వాళ్ళకి. సో ఫైనల్ గా ఈ స్థానిక సంస్థ ఎన్నికలు గానీ, మరి నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇక వరుసగా వస్తూనే ఉంటాయి. మరి కాంగ్రెస్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు అంటారు? కాంగ్రెస్ కార్యాచరణ చాలా స్పష్టం, చాలా క్లియర్. మనం ఇప్పుడు ఏమైందంటే చాలా సమస్యలు మనం నెత్తిని తీసుకొని పోతా ఉన్నాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్, కొంచెం బర్డెన్ అనిపిస్తా ఉంది. అయినా సరే ఒక్కొక్కటి ఛేదించుకుంటూ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ మీరు చూస్తా ఉండండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి పాలన కానివ్వండి, ఈ రోజు మా మంత్రులు చూడండి, బీసీ కోసం పోట్లాడుతున్న వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు, వాళ్ళు ఏ రకంగా ఈ రోజు ఎంత నిబంధనతో 50 రోజులు సర్వే చేసి ఆ సర్వేను రిజల్ట్ ను పట్టుకొని వీఆర్ గోయింగ్ టు పబ్లిక్. మేము ఏది కూడా ఫామ్ హౌస్ లో కూర్చోనో ఇంట్లో కూర్చొని డిసైడ్ చేయట్లే, నేను ట్విట్టర్ లో కూర్చొని డిసైడ్ చేయట్లే. మా మంత్రులు మీరు చూడండి, కంటిన్యూగా మొన్న బీసీ జరిగిన భవిష్యత్ ఈ రోజు వరకు నిన్న కూడా మీటింగ్ జరిగింది. అంటే
డే టు డే వీఆర్ అప్డేటింగ్. మన ఏదైనా ప్రజల కోసం చెప్తూ చేస్తాం తప్ప మనం ఇంట్లో ఉండి ఏం చేయట్లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇదండి ఫైనల్ గా, అంటే ఈ ఢిల్లీ ఎన్నికలు తెలంగాణలో కాంగ్రెస్ ని ఎలాంటి ప్రభావితం చెయ్యలేవు అని అంటున్నారు. అండ్ ఇంకో పక్క బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఏం చేసింది అని అంటున్నారు. మరి ప్రజలే ఆలోచించాలి, మరి బీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఏం చేస్తుంది, నెక్స్ట్ బీజేపీ ఏం చేస్తుంది. అంటే ఆల్రెడీ కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి మేబీ బీజేపీ ఇంకా ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు ఈ ఢిల్లీ ఎన్నికలు ఎఫెక్ట్ తో మరి కాంగ్రెస్ స్థానిక ఎన్నికల్లో రాణించకపోతుందా? ఎందుకంటే ప్రతి చోట ఎక్కడైతే రాహుల్ గాంధీ ఏ రాష్ట్రంలో అయితే పోటీ చేశారు, ఎక్కడైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో అక్కడ ఖచ్చితంగా 0 సీట్లతో బయటకు వచ్చారు. మరి ఇలాంటి 0 సీట్లతో ఆల్రెడీ రఘునందన్ కూడా అన్నారు ఒక మాట, ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ వాళ్ళకు మిగిలేది గాడిద గుడ్డే అని చెప్పేసి అంటున్నారు. మరి గాడిద గుడ్డే మిగులుతుందా, లేకపోతే ఇంకా అంటే నెక్స్ట్ ఈ స్థానిక సంస్థల్లో గానీ ఇంకా నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు వరుసగా వస్తున్నాయి కాబట్టి మరి కాంగ్రెస్ ఎలా రాణిస్తుంది, మరి మేబీ ఇక్కడ కూడా ఫ్లాప్ అవుతుందా